చెన్నైకు చెందిన బడా స్మగ్లర్ సోము రవిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు రేణుగుంట సమీపంలో ఎర్రచందనం దొంగలు తరలిస్తుండగా వీరిని పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే సోము రవిపై 23 కేసులు నమోదయ్యాయని, అయినా సరే ఆయన తీరులో మార్పు రాకపోవడంతో పీడీ యాక్ట్ ఉపయోగిస్తున్నామని తెలిపారు. సోము రవిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే తనకే పాపం తెలియదని, తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని వాపోతున్నాడు సోము రవి. సోము రవి ఇతను నేటివ్ ఆఫ్ తమిళనాడు స్టేట్ అన్నాసాలై ఊరు అవుతుంది. ఇతను జనవరి 27, 2015 నాడు రేణిగుంట అర్బన్ పోలీసు వాళ్ళు ఎర్రచందనం దొంగలు తరలిస్తుండగా 11 మందిని పట్టుకున్నారు. అందులో ఇతను ఒకడు, ఇతను మెయిన్ క్యాండిడేట్. దాంట్లో అప్పుడు ఒక మోటార్ సైకిల్, ట్యాంకరు, ఒక కారు వెహికల్ సీజ్ చేసి రిమాండ్ చేశారు. అప్పుడు ఎర్రచందనం దొంగలు కూడా స్వాధీనం చేసుకున్నాము. ఇతని మీద మొత్తము 23 కేసులు ఉన్నాయి. జాతీయ సంపదకు నష్టం కలిగిస్తున్నాడు కాబట్టి ఇతను ఎట్లయినా ఈ వ్యవహారం నుంచి ఆపడానికి పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మనం కలెక్టర్ గారిని కోరాము. చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు నిన్న ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి ఇతను మన సబ్ జైలు తిరుపతి నుంచి ఇప్పుడు కడప జైలుకి తరలిస్తున్నాం. పీడీ యాక్ట్ పెట్టారు అతని మీద.